హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వీడియో వచ్చేసి ఇంకా కుండీలు అయితే తీసామన్నమాట. అవి కుండీల్లో వచ్చేసి బాగా ఫుల్గా మట్టి ఉందన్నమాట. నేను పోసినప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా పోస్తే ఏంటంటే కిందకి ఇంకిపోయిద్దిలే వాటర్ అది పడుతుంటాయని చెప్పేసి నేనైతే ఫుల్గా పోసాను. కానీ ఇది ఇంకిపోలేదండి, మొత్తం పై వరకు ఉంది. అందుకని చెప్పేసి పై మట్టి అయితే తీస్తున్నాం. పై మట్టి తీసి కొంచెం తడిగా ఉందన్నమాట, కొంచెం జల్లలాగా వర్షం పడుతుందన్నమాట అప్పుడప్పుడు. ఇంకా పై మట్టి అయితే తీసేసి పొడి మట్టి అయితే ఉంది పెద్ద బకెట్లో, అదైతే తీసుకొచ్చాను. ఇంకా అందులో వచ్చేసి ఆకుకూర విత్తనాలు అది వేద్దామని చెప్పేసి అమ్మ అయితే వేస్తున్నారనమాట. ఇంకా పై మట్టి ముందైతే ఫస్ట్ పై మట్టి అయితే తీస్తున్నాము. 3 కుండీల్లో ఉందండి పై మట్టి తీయాలన్నమాట. ఎందుకంటే విత్తనాలు చల్లిన పైన అయితే మట్టి వేస్తాం కదా, ఇంక ఎలాగో తీయాలి. అందుకని చెప్పేసి పై మట్టి అయితే తీస్తున్నాము. ఇక్కడ మా బాబు వచ్చాడనమాట, తనతో మాట్లాడుతూ ఉన్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా పై మట్టి అయితే తీసేసాము మొత్తం. ఇంకా వేస్ట్ కాకుండా మళ్ళీ చిన్న బకెట్లోనే వేసేస్తున్నాము ఇందులో. ఇది తీసిన తర్వాత ఆకుకూర విత్తనాలు ఉన్నాయి, చుక్కకూర ఉన్నాయి, నెక్స్ట్ వచ్చేసి పాలకూర కూడా ఉన్నాయి. తోటకూర అయితే కొంచెమే ఉన్నాయండి. పోయినసారి నేను కుండీలు సెట్ చేసినప్పుడు పెద్ద కుండీల్లో వేశాను, కానీ అవి రాలేదన్నమాట. ఎందుకు రాలేదో తెలియదు. ఇంకా ఎక్కువగా కూడా వర్షాలు పడ్డాయి, మరి అవైతే ఎందుకు రాలేదో. కొంచెం అయితే ఉన్నాయి తోటకూర విత్తనాలు, అవైతే ఇంకా ఒక కుండీలో వేద్దాంలే అని చెప్పేసి. ఎక్కువ ఏంటంటే పాలకూర అయితే తీసుకొచ్చానమాట. ఇవి కొన్నవేనండి, బయటకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. పాలకూర, చుక్కకూర, నెక్స్ట్ వచ్చేసి మెంతులు కూడా తీసుకొచ్చాను. మెంతులు వచ్చేసి ఈ బాటిల్స్లో అయితే బాగా వస్తుందండి, ఎందులో అయినా మెంతుకూర బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నేనైతే ఈ బాటిల్స్ని ఎంచుకున్నాను అనమాట. ఇంకా మెంతులు అయితే వేసేసాం. ఒక 2-3 బాటిల్స్లో అయితే మెంతులు అయితే వేసాను. ఇంకా 2 బాటిల్స్లోనేమో ధనియాలు, అంటే కొత్తిమీర వస్తుంది కదా, చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. ఇలా అయితే సెట్ చేసాం అనమాట. ఇంకా మిగిలిన సీడ్స్ ఉన్నాయి కదా విత్తనాలు, అవి అయితే వేరే సపరేట్గా తీసారమ్మ. ఇంక నేనైతే ఇంకా ఇందులో అయితే సీడ్స్ వేసాం కదా, ఇంక ఇందులో వచ్చేసి నేనైతే పైన కొంచెం లైట్గా పొడిమట్టి అయితే చల్లుతున్నాను. ఇంకా సీడ్స్ అనేది కనిపించకూడదు కదా. ఇంకా అలా కప్పేసిన తర్వాత నేనైతే కొంచెం నీళ్ళు అయితే చల్లుతున్నాను. కొంచెం చెమ్ము ఉండాలి కదా విత్తనాలు అది వేసిన తర్వాత. చూడాలంటే ఎంతవరకు వస్తాయి అనేది నేను ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియో పెడుతుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంక బాటిల్స్ అయితే అయిపోయినాయి, మొత్తం పెట్టేసాము. ఇటు వచ్చేసి ఇటు కుండీల్లో ఇంతకుముందు తోటకూర విత్తనాలు అయితే వేసాను, కానీ రాలేదని చెప్పాను కదా, ఈ కుండీల్లోనే ఇవైతే రాలేదు. ఇదిగోండి ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ బకెట్లో అక్కడ ఉంది కదా, అక్కడైతే 2 మొక్కలు అయితే వచ్చినాయి. విడిగా కుండీలో రాలేదండి, చల్లాను కానీ. ఇంకా ఈ 2 అయితే వచ్చినాయి. ఇవైతే కొంచెం పెద్ద మొక్కలు కూడా అయిపోయినాయి, వీటిల్లో అయితే ఏం రాలేదు. ఇంకా నేను కూడా ఏంటంటే ఇంకా పాలకూర విత్తనాలు బయటికి వెళ్ళినప్పుడు తీసుకొద్దామని అలానే ఉండిపోయాను, వేయలేదన్నమాట ఇప్పటివరకు. ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను కదా, ఇంకా చల్లేద్దాంలే అని చెప్పేసి, ఇంకా అమ్మ కూడా ఉన్నారు కదా అని చెప్పేసి పైన మొత్తం కొంచెం గట్టిగా అయిపోయిందనమాట ఆ మట్టి అనేది. కొంచెం పైన తవ్వినట్టుగా చేసేసి ఇంకా విత్తనాలు అయితే వేస్తున్నాము. వేసిన తర్వాత పైన మళ్ళీ పొడి మట్టి చల్లుతున్నాం. ఒక కుండీలో అయితే మరి ఎందుకనో అర్థం కాలేదండి, బాగా వాటర్ ఉన్నట్టుగా కొంచెం బురదగా ఉంది ఆ మిడిల్ కుండీలో. చూస్తే అంతా తవ్వుతుంటే లోపలన్నీ మట్టి పురుగులు అనమాట. మట్టి పురుగులు రావటం మంచిదని అంటారు కదా, హార్వెస్టింగ్ వీడియోస్ కొన్ని చూస్తుంటాను. ఇంకా అలానే ఉంచేసానమాట. అయితే ఇంక ఇందులో అయితే గింజలు అయితే చల్లేసాము. ఒక దానిలోనేమో తోటకూర అనమాట. తోటకూర విత్తనాలు కొద్దిగా ఉన్నాయి అన్నానుగా. ఈ కుండీల్లో బాగా వస్తాయండి. మనకి ఏంటంటే అడుగున వేరెళ్ళే కొంది మనకి ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది కదా. తోటకూర వచ్చేసి లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా పెట్టాను లాస్ట్ టైము. ఇంకా ఒక దానిలో వచ్చేసి కొత్తిమీర కాదు సారీ, పాలకూర, చుక్కకూర రెండిట్లో అయితే వేసాము. ఒక కుండీలో అయితే మొత్తం తోటకూరే వేసాము. ఇవి తొందరగా వస్తాయండి ఈ మొక్కలు వచ్చేసి.
ఇక నేను వచ్చినప్పుడు వీడియో కూడా చేస్తాను. ఇంక ఇలా అయితే చల్లేసాము ఈ కుండీల్లో కూడా. ఇక మిగిలినవి ఏంటంటే అక్కడ ఏదన్నా కొంచెం చెట్లు ఉన్నాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, వాటికి ఏదన్నా అల్లించటానికి అని చెప్పేసి అల్లుకునేవి అనమాట. చిక్కుడు చెట్టు, కొంచెం బేరెత్తనాలు అలాంటివి ఉన్నాయి అనమాట, పొట్లెత్తనాలు అవి ఉన్నాయి. చూద్దాం ఎంతవరకు వస్తాయి అనేది. నాటకమైతే నాడదామని చెప్పేసి ఇంకా అందరమైతే వెళ్ళాము అక్కడికి. ఇంకా మా బాబు వచ్చేసి వాటర్ అయితే తీసుకొని వచ్చాడు బకెట్లో. కొంచెం వాటర్ అయితే వేయాలి కదా నాటిన తర్వాత. ఇంకా మేము వచ్చేసి ఇలా అయితే నాటుతున్నాము. ఇవి వచ్చిన తర్వాత కూడా నేను వీడియో పెడతాను, ఎంతవరకు వచ్చినాయి అనేది, వచ్చినాయా రాలేదా అని చెప్పేసి. కందులు అయితే కొన్ని ఉన్నాయి, కందులు కూడా నాటుతున్నాము. ఇంతకుముందు అయితే కందికాయల కోసం ఇంకా ప్రత్యేకంగా పొలాలు వెళ్ళేవాళ్ళమండి, నడిచెళ్ళి చాలా దూరం అనమాట. ఇక్కడ చూడండి, ఒకటైతే సీతాఫలం అయితే కింద పడింది, మరి పడిందా మరి ఏమనేది చూడాలి. మెత్తగా అయితే ఉంది, పాడైపోయిందండి లోపల వచ్చేసి, అందుకే రాలిపడింది అనుకుంటా. నేను ఇంకా పండింది కావాలా అనుకున్నాను. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.